డిసెంబర్ కి యానిమల్ హిట్ తో మంచి బోని దొరికింది అన్నారు. కట్ చేస్తే 2 రోజుల తర్వాత టాక్ రివర్స్ అయింది. దీంతో ఫ్లాప్ అన్నారు. కానీ వసూళ్ల వరదకి బ్రేక్ పడట్లేదు. అక్కడే కన్ఫ్యూజన్ షురూ అయింది. హాయ్ నాన్న రిజల్ట్ డైలమాలోకి నెడుతోంది. డంకీ ట్రైలర్ టాక్ రోజు రోజుకి వీక్ అవుతుంటే సలార్ టాక్ ట్రైలర్ వచ్చినప్పుడే వీక్ అయింది. డిసెంబర్లో ఏదో జరుగుతుంది అనుకునే లోపే ఆ ఊపే లేకుండా పోతుందా? యానిమల్ 500 కోట్ల వసూళ్లు రాబట్టింది. అలాని హిట్ అందామా అంటే టాక్ వీక్ అయింది. అక్కడే కన్ఫ్యూజన్ పెరిగింది. ఇదేనా డిసెంబర్లో దుమ్ము దులుపుతాయనుకున్న సినిమాలన్నీ షాక్ ఇచ్చేలా ఉన్నాయి. మెల్లిగా కమెంట్ల లెక్కలే మారిపోతున్నాయి. నాని మూవీ హాయ్ నాన్న రిజల్ట్ కూడా ఓ రకంగా డైలమానే క్రియేట్ చేస్తోంది. ట్రైలర్ పేలింది, పాటలు తూటాల్లా దూసుకుపోతున్నాయి. కానీ టాకే మిక్స్డ్గా వస్తోందంటున్నారు. ఎక్స్ట్రా మీద కూడా ఇలాంటి నెగటివ్ వైబ్రేషన్సే పెరిగాయి. అక్కడే బాక్సాఫీస్లో వసూళ్ల సౌండ్ కంటే డౌట్ల సౌండే పెరిగేలా ఉంది. యానిమల్ హిట్ అయింది. ఇక డిసెంబర్లో బోని అదుర్స్ అనుకుంటే హిట్ అనుకున్న యానిమల్ మూవీ మీద కామెంట్లు, రివ్యూలు ఘోరంగా వస్తున్నాయి. అయినా వసూళ్లు బానే ఉన్నాయి. అలాంటి టైంలో సలార్ ట్రైలర్ ఫ్లాప్ మూవీని గుర్తుకు తెచ్చేలా ఉండటం డిసెంబర్ వైబ్రేషన్స్ నే డల్ గా మార్చింది. సలార్ టీజర్ కున్న రెస్పాన్స్ ట్రైలర్ కి లేకపోవడంతో ఇది కూడా ఏదో తేడా కొట్టేలా ఉందనే అనుమానాలు పెరిగాయి. అయితే ఫస్ట్ ట్రైలర్ పృథ్వీరాజ్ పాత్ర తాలూకు వెర్షన్ అయితే సెకండ్ ట్రైలర్లో అసలు సలార్ని చూస్తారనే ప్రచారమే ఫ్యాన్స్ కి ఇంకా హోప్స్ పెంచేలా చేస్తున్నాయి. ఇక బాలీవుడ్ స్టార్ డంకీ ట్రైలర్ కూడా నిదానంగా ఫ్లాప్ మూవీ తాలూకు వైబ్రేషన్స్ ని క్రియేట్ చేస్తోంది. కారణం కంటెంట్ అవుట్డేటెడ్ అని, షారూక్ లుక్ తేలిపోయిందని, ఇక పాత్రలు కూడా ఇంట్రెస్టింగ్ గా లేకపోవడంతో డంకీ కూడా ఏదో చేస్తుందనేలా లేదంటున్నారు. పఠాన్, జవాన్ తో పోలిస్తే డంకీకి మాత్రం పెద్దగా బజ్ లేదు. ఏదో సలార్ ట్రైలర్ వీక్ అవడంతో ఈ సినిమాను డంకీ మింగేస్తుందంటున్నారు. కానీ డంకీ ప్రీ రిలీజ్ బిజినెస్ మరీ డల్ గా ఉండటంతో ఈ నెలలో కుమ్మేస్తాయనుకున్న సినిమాలన్నీ కూలబడేలా ఉన్నాయనే మాటే వినిపిస్తోంది. యానిమల్ ముందు హిట్ అయి తర్వాత ఫ్లాప్ టాక్ తెచ్చుకుని ఆ వెంటనే 500 కోట్ల కలెక్షన్స్ లో అన్ప్రెడిక్టబుల్ జర్నీ చేస్తోంది. అక్కడితో మొదలైన కన్ఫ్యూజన్ ఈ నెలంతా కొనసాగేలా ఉంది. మిగతా మూవీస్ పరిస్థితి ఇలానే ఉంది.